హలో అండ్ వెల్కమ్ టు పవన్ పీవాక్యూస్ యూట్యూబ్ ఛానల్. ఏపీపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదండి. సో ఈరోజు కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడబోతున్నాం. ఎవరైనా ఛానల్కి కొత్త వాళ్ళు వచ్చినట్లయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశాను. మనం 2024 ఫిబ్రవరి 25న కండక్ట్ చేసిన ప్రిలిమ్స్ పేపర్ అనేది ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుతున్నాం అనమాట. ఓకేనా? సో ఈరోజు కొన్ని క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేజ్ రిగార్డింగ్ కర్ణాటిక్ వార్స్. సో ఇక్కడ వార్స్ ఇచ్చాడు అండ్ దానికి సంబంధించిన ట్రీటీస్ ఇచ్చాడు. సో కర్ణాటిక్ వార్, సెకండ్ కర్ణాటిక్ వార్ అండ్ థర్డ్ కర్ణాటిక్ వార్. సో దానికి సంబంధించిన ట్రీటీస్ వెరీ ఇంపార్టెంట్ వన్. అండ్ విచ్ ఆఫ్ ద అబోవ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అడుగుతున్నాడు. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం కవర్ చేద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్ అండ్ ఇన్ డీటెయిల్ డెప్త్ అనాలిసిస్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఐఎమ్ గివింగ్ ఏ వెరీ ప్రీమియం కంటెంట్ ఫర్ యూ అండి. మీ ప్రిపరేషన్ ఇంకా ఎన్హాన్స్ చేయడానికి, మీ ప్రిపరేషన్ ఇంకా ఈజీ చేయడానికి, మీ ప్రిపరేషన్ కావాల్సిన కంటెంట్ని నేను ఇంకా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో వీడియోని మీరు 1.2x కానీ 1.5x స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి ఫర్ యువర్ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం. ఓకే, యా. సో ఈ పీడిఎఫ్ కావాలంటే మీరు నాకు పీడిఎఫ్ అని కామెంట్ చేయండి. సో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆర్ఎల్స్ మీ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయినా కూడా మీకు పీడిఎఫ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. యూ కెన్ జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. ఐఎమ్ గివింగ్ ద ప్రాక్టీస్ క్వశ్చన్స్ యాజ్ వెల్. ఐఎమ్ ప్రొవైడింగ్ ద డైలీ కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్. అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు అక్కడ జాయిన్ అయ్యి యూ క్యాన్ గెట్ ద అదర్ ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్. ఓకే, యా, లెట్స్ గెట్ ఇన్ ద డిస్కషన్ నౌ. ద ఫస్ట్ కర్ణాటిక్ వార్ ఏదైతే ఉందో ఇది మనకి 1746 నుంచి 1748 వరకు జరిగిందండి. ఓకేనా? సో ఇట్ వాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఆస్ట్రియన్ వార్ ఆఫ్ సక్సెషన్. సో ఆస్ట్రియా వార్ ఆఫ్ సక్సెషన్ వల్ల ఈ ఫస్ట్ కర్ణాటిక్ వార్ అనేది జరుగుతుందండి. ఈ ఆస్ట్రియా వార్ ఆఫ్ సక్సెషన్ ఎక్కడ జరిగింది? యూరోప్లో జరిగింది. ఎక్కడో యూరోప్లో జరిగిన వార్కి మన ఇండియాలో ఎలా జరిగింది సార్ అనేది మీరు ఇంకా మోడర్న్ ఇండియాలో ఇంకా క్లియర్ కట్గా తెలుసుకుంటారు. సో ద ఫస్ట్ కర్ణాటిక్ వార్ అనేది 1746 నుంచి 1748 వరకు జరిగింది. అండ్ సో యూరోప్లో వార్ అనేది ఎండ్ అయింది, కంక్లూడ్ జరిగింది విత్ ద సైన్ ఆఫ్ ట్రీటీ ఆఫ్ యాక్స్లా చాప్లే ఇన్ 1748. సో ఈ యొక్క ట్రీటీ అనేది సైన్ చేసిన తర్వాత ఫస్ట్ కర్ణాటిక్ వార్ అనేది కూడా మనకి ఎండ్ అవ్వడం జరిగింది. అండర్ దిస్ ట్రీటీ మెడ్రాస్ వాజ్ హ్యాండెడ్ బ్యాక్ టు ద ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ గాట్ ద టెరిటరీస్ ఇన్ నార్త్ అమెరికా. ఓకేనా? సో దిస్ ఈజ్ ద లైక్ ట్రీటీ అనేది అక్కడ మనకి యూరోప్ మళ్ళీ మీ పెద్ద కథ అండి. ఓకేనా? సో ఫస్ట్ కర్ణాటిక్ వార్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరి మధ్య జరిగింది, అదంతా మీరు ఇన్ డీటెయిల్గా చదవాలి. సో దిస్ ఈజ్ నాట్ ఏ క్లాస్ ఫర్ యూ, దిస్ ఈజ్ ఫర్ యువర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఎలా అడిగాడో చూడండి. వార్స్ గురించి అడుగుతున్నాడు, ట్రీటీస్ గురించి అడుగుతున్నాడు. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి పేర్ 2. దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ వన్. ఏది? సెకండ్ కర్ణాటిక్ వార్ అనేది ట్రీటీ ఆఫ్ ఎండోబో అంట. ఓకేనా? సో సెకండ్ కర్ణాటిక్ వార్ అనేది 1749 నుంచి 1754 వరకు జరిగింది అండ్ డిడ్ నాట్ ఎండ్ విత్ ద ట్రీటీ ఆఫ్ ఎండోబో బట్ ఇట్ ఈస్ ఎండెడ్ విత్ ద ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి. ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరితో ఎండడం జరిగింది. ఓకే, అండ్ ఇట్ వాజ్ నెగోషియేటెడ్ బై ద ఫ్రెంచ్ గవర్నర్ గొడెహే హూ రిప్లేస్డ్ డూప్లిక్స్. ఓకే, ట్రీటీ ఆఫ్ ఎండోడో 1826 యాక్చువల్ అసోసియేట్ విత్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఆంగ్లో బర్మీస్ వార్. ఫస్ట్ ఆంగ్లో బర్మీస్ వార్కి చెందిందనమాట ఆ ట్రీటీ ఆఫ్ ఎండోబో అనేది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ట్రీటీ లైక్ ఫస్ట్ ఆంగ్లో బర్మీస్ వార్కి సంబంధించింది అనమాట. సెకండ్ కర్ణాటిక్ వార్ ఏ ట్రీటీతో ఎండ్ అయింది? ఇట్ ఈస్ ద ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి. ఓకేనా? ఎప్పుడు ఎండ్ అయింది? 1754 జరిగింది ఒక పర్టికులర్ ట్రీటీ అనేది. ఓకే, సో బర్మా అస్సాంని సీడ్ చేసినప్పుడు మణిపూర్ ఆ ఒక పర్టికులర్ టెన్షన్లో మనకి ఫస్ట్ ఆంగ్లో బర్మీస్ వార్లో మనకి ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి ట్రీటీ ఆఫ్ ఎండోబో చేయడం జరిగింది. ఓకేనా? సో దీస్ ఆర్ ఎక్స్ట్రా పాయింట్, ఎక్స్ట్రా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఐ కెన్ గివ్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ థర్డ్ కర్ణాటిక్ వార్ 1758 నుంచి 1763 వరకు జరిగింది. ఇట్ ఈస్ ఎకో ఆఫ్ ద 7-year వార్స్ ఇన్ ద యూరోప్. సో 7-year వార్ అనేది 7-year ఇయర్స్ ఆఫ్ వార్ అని యూరోప్లో జరుగుతుందండి. దానికి సంబంధించింది థర్డ్ కర్ణాటిక్ వార్ అనేది ఇక్కడ కూడా జరుగుతుంది అనమాట. సో ఇట్ వాజ్ ఎండెడ్ విత్ ద ట్రీటీ ఆఫ్ ప్యారిస్ 1763లో జరుగుతుంది. సో ఫ్రెంచ్ ఫ్యాక్టరీస్ ఇన్ ఇండియా were restored but they were strictly forbidden from fortifying them or maintaining troops, effectively ending French political ambitions. So this is the లైక్ ఫస్ట్ కర్ణాటిక్, సెకండ్ కర్ణాటిక్ అండ్ థర్డ్ కర్ణాటిక్ సంబంధించింది. సో ఫస్ట్ కర్ణాటిక్ మనకి ఇయర్ మీరు మెన్షన్ చేసుకోవాలి, ఏ ట్రీటీ గుర్తు చేసుకోవాలి అండ్ ఇందులో ఉన్న ఇన్వాల్వ్ అయి ఉన్న పర్సనాలిటీస్ ఎవరెవరి మధ్య జరిగింది. సో ఈ విధంగా ఫస్ట్ కర్ణాటిక్, సెకండ్ కర్ణాటిక్ అండ్ థర్డ్ కర్ణాటిక్ అంటే హూ, లైక్ వై, వేర్, వాట్, హూమ్ అనే క్వశ్చన్స్ అడుగుతాం కదా, అలా మీరు ఈ పర్టికులర్ వార్స్ అనేవి మీరు నోట్ చేసుకోవాలన్నమాట, పాయింట్స్ అనేటివి. ఓకేనా? సో ఫర్ యువర్ పర్పస్. సో ఈ విధంగా ఇక్కడ మీకు కరెక్ట్గా అడుగుతున్నాడు కాబట్టి సో ఫస్ట్ కర్ణాటిక్ వార్ ట్రీటీ ఆఫ్ యాక్సెస్
చాప్లే అండ్ థర్డ్ కన్నెక్టివ్ ట్రీటీ ఆఫ్ ప్యారిస్. సో ఇక్కడ మన సెకండ్ అండ్ థర్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే కర్ణాటిక్ వాస్ అనేది ఇట్ ఈస్ సిరీస్ ఆఫ్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్స్ అనమాట ఇన్ ద 18th century జరిగిందనమాట బిట్వీన్ ఫ్రెంచ్ ఇండియా కంపెనీ అండ్ ద బ్రిటిష్ ఇండియా కంపెనీ. సో వాళ్ళ యొక్క సుప్రీమసీని పెంచుకోవడానికి ఇండియాలో వాళ్ళ మధ్య జరిగిన ఈ యొక్క వార్స్ అనమాట అవి. ఓకేనా, ఫస్ట్ కర్ణాటిక్ వార్ దాని యొక్క ఇయర్ అండ్ కీ బ్యాటిల్ చూడండి, బ్యాటిల్ ఆఫ్ సెంట్ థామన్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ అడియార్ అండ్ a small French army defeated the massive army of the Anwar the Nawab of Karnataka, providing the superiority of the discipline European armies of the traditional Indian forces. సో దాని యొక్క సిగ్నిఫికెన్స్ దాని యొక్క అవుట్కమ్ అనమాట. అండ్ ట్రీటీ కూడా మెన్షన్ చేసి ట్రీటీ ఆఫ్ ఫస్ట్ కర్ణాటిక్ వార్ ట్రీటీ ఆఫ్ ఎంట్రీ, ట్రీటీ ఆఫ్ యాక్స్ చాప్లే 1748 అండ్ సెకండ్ కర్ణాటిక్ వార్ దాని టైమ్ ల్యాండ్ అండ్ బ్యాటిల్ ఆఫ్ అంబూర్ 1749. ఒక్కొక్క కర్ణాటక వల్ల డిఫరెంట్ బ్యాటిల్ జరుగుతాయి. ఆ బ్యాటిల్స్ని మీరు చూసుకోండి. ఐఎమ్ జస్ట్ మెన్షన్ అబౌట్ ద కీ బ్యాటిల్స్. ఓకేనా, and fought over the succession disputes in the Hyderabad Carnatic. Robert Clive emerged as a brilliant British strategist. ఓకేనా, రాబర్ట్ క్లైవ్. సో వెరీ అండి. ఓకేనా, సో హీరో ఆఫ్ కర్ణాటిక్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. తీరండి రాబర్ట్ క్లైవ్ని హీరో ఆఫ్ ఆర్కోట్ అని పిలవడం జరుగుతుంది. హీరో ఆఫ్ ఆర్కోట్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ పేరు ఉంటుంది రాబర్ట్ క్లైవ్కి. ఓకేనా, అండ్ థర్డ్ కర్ణాటిక్ వార్ చూడండి 1758-1760 బ్యాటిల్ ఆఫ్ వండివాష్. సో ద డిసీవ్ బ్యాటిల్ విత్ ద బ్రిటిష్ జనరల్ సర్ అయ్యర్ కోట్ కంప్లీట్లీ రూటెడ్ ద ఫ్రెంచ్ ఫోర్సెస్. సో ఈ బ్యాటిల్ తర్వాత ఫ్రెంచ్ అనేది టోటల్గా వాష్ అయిపోయింది, టోటల్గా వాష్ అవుట్ అయిపోయింది అనమాట. సో దిస్ ఎస్టాబ్లిష్డ్ ద బ్రిటిష్ as ద సుప్రీం యూరోపియన్ పవర్. సో బ్యాటిల్ ఆఫ్ బండివాస్ తర్వాత ఏం జరిగింది, బ్రిటిష్ ఏదైతుందో సుప్రీం పవర్గా ఎదగడం జరిగిందనమాట. టోటల్గా ఫ్రెంచ్ పవర్ అంతా టోటల్గా వాష్ అయిపోయింది. వాళ్ళు మళ్ళీ ఇండియా సైడ్ కూడా చూడలేదు, టోటల్గా మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ సైడ్ వెళ్ళిపోవడం జరిగిందనమాట ఫ్రెంచ్ వాళ్ళు. అర్థమవుతుందా? సో ఈ పర్టికులర్ బ్యాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఇది బ్రిటిష్ మధ్య అండ్ ఫ్రెంచ్ మధ్య వాళ్ళ యొక్క సుప్రీమసీని చూపించుకోవడానికి మేజర్గా జరిగాయి అనమాట. సో ఈ యొక్క పర్టికులర్ బ్యాటిల్స్లో లాస్ట్ గెలిచింది ఎవరు, బ్రిటిష్ సుప్రీమసీగా ఎదగడం జరిగింది. ఓకేనా, సో దాని తర్వాత బ్రిటిష్ ఇంకా రూల్ చేసుకుంటూ రావడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ హౌ ద మోడర్న్ హిస్టరీ వేర్ వెల్ డిల్ట్. ఓకేనా, సో ఈ విధంగా మీరు అన్ని లింక్స్ అనేవి చేసుకోవాలి, అన్ని ఇయర్స్ అనేవి రాసుకోవాలి, ఒక క్రొనాలజికల్ ఆర్డర్లో వెళ్ళాలి. సో దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది ఒక 1-pager నోట్ లాగా మీరు చేసుకుంటున్నారా, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో దిస్ ఈజ్ హౌ ద ఫస్ట్ కర్ణాటిక్, సెకండ్ కర్ణాటిక్, థర్డ్ కర్ణాటిక్ అందులో మెన్షన్ ఉన్న ఇంపార్టెంట్ బ్యాటిల్స్ అనేది చదువుకోండి. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద వైకోమ్ సత్యాగ్రహ విచ్ స్టార్టెడ్ ఇన్ కేరళ వాస్ అసోసియేటెడ్ విత్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, టెంపుల్ ఎంట్రీ మూమెంట్, ఉమెన్స్ లిబరేషన్ అండ్ వైష్ణవిట్ మూమెంట్. వైకోమ్ సత్యాగ్రహ దేనికోసం తీసుకొచ్చారు కేరళలో, వాట్ ఈస్ ద పర్పస్ అనేది. ఓకేనా, సో లెట్స్ సీ అండ్ లెట్స్ డిస్కస్ అబౌట్ దట్ క్వశ్చన్ యాజ్ వెల్ ఇన్ డీటెయిల్లీ. ఓకే, సో ద వైకోమ్ సత్యాగ్రహ స్టార్టెడ్ ఇన్ కేరళ అసోసియేటెడ్ విత్ ఏంటంటే దట్ ఈస్ టెంపుల్ ఎంట్రీ మూమెంట్ గురించి అనమాట. ఓకేనా, సో ద వైకోమ్ సత్యాగ్రహ ఎప్పుడు జరిగింది, 1924 నుంచి 1924 వరకు జరిగింది. ఇది ఒక సోషల్ రిఫార్మ్ మూమెంట్. ఎక్కడ జరిగింది, ఇన్ ద స్టేట్ ఆఫ్ ట్రావెన్కోర్, ఇప్పుడు మోడర్న్ డే ఉన్న కేరళ అనమాట. ఇట్ అగేన్స్ట్ ద రిజిడ్ క్యాస్ట్ సిస్టమ్ అండ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ద అన్టచబిలిటీ మీద చేయడం జరిగింది. ఓకే, స్పెషల్లీ ద అవర్నాస్ అప్రోచ్డ్ క్యాస్ట్ లైక్ ఏషావూస్ అండ్ పులియాస్ and were not only banned from entering the Vaikom Mahadev temple but were also forbidden from even walking on the public roads surrounding the temple. సో చూసారా, ఆ టెంపుల్ ఎంట్రీకే కాకుండా ఆ టెంపుల్ చుట్టూ తిరగాలన్నా కూడా ఫార్బిడన్ చేయడం జరిగింది. చూసారా హౌ మచ్ ద వేర్ క్యాస్ట్ సిస్టమ్ వేర్ ఫర్ ద పీపుల్. So the Satyagraha aimed to secure the rights of all citizens regardless of caste to use the public roads. It was a major prosecutor to broad temple entry movement in India. ఓకేనా, సో ఇప్పుడు ఈ వైకోమ్ సత్యాగ్రహ ఏం చేసింది, సో వైకోమ్ మహాదేవ్ టెంపుల్ ఏదైతే ఉందో అందులోకి ఎంట్రీ ఇవ్వకపోవడం వల్ల ఆ టెంపుల్ చుట్టూ కూడా జనాల్ని నడిపిడకపోవడం వల్ల ఈ వైకోమ్ సత్యాగ్రహ అనేది మన కేరళలో స్టార్ట్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 1924-1925 మూమెంట్. ఓకేనా, అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే స్పెషల్లీ ద అవర్నాస్ ఒప్రెస్డ్ క్యాస్ట్ లైక్ ఏషావోస్ అండ్ పుల్యాస్ వేర్ నాట్ ఓన్లీ బ్యాండ్ ఫ్రమ్ ద ఎంట్రింగ్. సో గుర్తుపెట్టుకోండి, ఇది మనకు అడగవచ్చు అనమాట. ఏషావోస్ పుల్యావోస్ మనకు అవర్నాస్ అంటే ఏంటంటే దట్ ఈస్ లైక్ క్యాస్ట్ నేమ్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, రైట్, అలా కూడా అడగవచ్చు వాట్ ఆర్ ద టర్మ్స్ రిలేటెడ్ టు అని చెప్పేసి. ఓకే, అండ్ నెక్స్ట్ మన ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ అండ్ దీనికి సంబంధించింది ఉందంటే వైల్ మేజర్ సోషల్ ఇష్యూ వైకోమ్ సభ స్ట్రిక్ట్లీ ఫోకస్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ మాత్రమే చేసింది. ఓకేనా, సో నాట్ చైల్డ్ లేబర్ మీద ఎటువంటి టైప్ చేయలేదు, డిస్క్రిమినేషన్ మీద అండ్ అన్టచబిలిటీ మీద మేజర్గా ఫోకస్ చేసింది. ఓకే, సో ఇది కూడా ఉమెన్స్ లిబరేషన్, వైకోమ్ టెంపుల్ ఈస్ డెడికేటెడ్ టు ద లార్డ్ శివ. ఓకేనా, సో అండ్ ద మూమెంట్ వాజ్ సోషల్ జస్టిస్ క్యాంపెయిన్, నాట్ ఏ రిలీజియస్ సెక్టేరియన్ మూమెంట్ ఇన్ వైష్ణవిజం. ఓకే, వైష్ణవ సంబంధం లేదు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఇంకా ఒక్కొక్క మూమెంట్ అనేది ఆ మూమెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, దేనికోసం చేశారన్నది మీకు గుర్తుందా. ఓకేనా, సో ఏ మూమెంట్ అయినా కావచ్చు.
ఓకే. సో అలా మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ మనం ఇంకా ఇన్ డీటెయిల్గా మనం చూసుకోవాలనుకుంటే ద కీ లీడర్స్ ఆఫ్ ద వైకం సత్యాగ్రహ. సో టీకే మాధవన్ ద మెయిన్ ఆర్కిటెక్ట్ హూ ప్రజెంటెడ్ ద ఇష్యూ అట్ ద కాకినాడ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ ద 1923. ఐఎన్సీ అనేది మనకి 1923 అనేది జరిగిందనమాట. అక్కడ మనకి కాకినాడ సెషన్ అనేది జరిగింది. అక్కడ మనకి టీ మాధవన్ ఎవరైతే ఉన్నారో మనకి ఇక్కడ చెప్పడం జరిగింది ఈ యొక్క ఇష్యూ గురించి ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ కే కెల్లప్పన్ నోన్ యాజ్ అ కేరళ గాంధీ హీ ప్లేడ్ ఎ లీడింగ్ రోల్. ఓకే. అండ్ పెరియర్ ఈవి రామస్వామి వెరీ ఇంపార్టెంట్ పర్సన్, ఆల్రెడీ యూపీఎస్సీలో మనకు అడగడం జరిగింది దీని మీద. ఓకేనా. గ్రేట్ సోషల్ రిఫార్మ్ తమిళనాడు కేమ్ టు వైకమ్ టు సపోర్ట్ మూమెంట్ అండ్ వాజ్ అరెస్టెడ్. హిమ్ యాజ్ టైటిల్ ద వైకోమ్ వీరన్, హీరో వైకోమ్గా పిలవడం జరిగింది పెరియర్ ఈవి రామస్వామి గారిని కూడా. ఓకేనా. సో మహాత్మా గాంధీ ఆల్సో విజిటెడ్ వైకోమ్ ఇన్ ద 1925 టు నెగోషియేట్ ద సెటిల్మెంట్. అర్థమవుతుందా. సో ఇదే దాన్ని మీరు డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని మనకు అడుగుతాడు. డెఫినెట్గా అడుగుతాడు. పెరియర్ సో ఈవి రామస్వామి వాజ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద వైకోమ్ మూమెంట్ అండ్ ఇస్ కాల్డ్ as a వైకోమ్ వీరన్, అదొక స్టేట్మెంట్. సో కేపీ కల్లప్పన్ ఈజ్ అ లీడింగ్ రోల్ ఇన్ ద వైకోమ్ సత్యాగ్రహ అండ్ నోన్ యాజ్ కేరళ గాంధీ, అదొక స్టేట్మెంట్. అండ్ మాధవన్ ఈజ్ అ మెయిన్ ఆర్కిటెక్టెడ్ ఇష్యూ ప్రజెంటెడ్ ద ఇష్యూ ఇన్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1923, దట్ ఈస్ వన్ స్టేట్మెంట్. మహాత్మా గాంధీ ఆల్సో విజిటెడ్ ద వైకోమ్ 1925, అదొక స్టేట్మెంట్. విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఆల్. అర్థమవుతుందా. సో దిస్ ఈజ్ హౌ ద స్టేట్మెంట్స్ వేర్ బీ కమ్ టు యూ అండ్ మేడ్ యూ టు లైక్ అడగడానికి మీకు ఉందా లేదా నాలెడ్జ్ అనేది. సో దాని తర్వాత ఫాలోయింగ్ వైకోమ్ దిస్ మూమెంట్ వాస్ లాంచ్డ్ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ ద కే కల్లప్పన్ అండ్ ద ఏకే గోపాలన్. ఏంటది గురువాయూర్ సత్యాగ్రహ అనేది 1931 1932 ఎవరు లాంచ్ చేస్తారు, కే కల్లప్పన్ అండ్ ఏకే గోపాలన్ లాంచ్ జరిగింది. ఇట్ ఎక్స్పెక్ట్ గోల్ వాస్ టు సెక్యూర్ ద ఎంట్రీ ఆఫ్ ద అన్టచబుల్స్ ఇన్ ద ఫేమస్ గురువాయూర్ శ్రీకృష్ణ టెంపుల్. సో ఓకేనా. సో గురువాయూర్ సత్యాగ్రహ అనేది కూడా మనకి ఏంటంటే ఎంట్రీ ఆఫ్ ద టెంపుల్ గురించి అనమాట. ఓకేనా. సో ఇక్కడ టెంపుల్ ఎంట్రీ మీద మనకి ఎటువంటి టైప్ ఆఫ్ సత్యాగ్రహ స్టార్ట్ చేస్తారంటే వైకం సత్యాగ్రహ అండ్ గురువాయూర్ సత్యాగ్రహ కూడా మనం ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి. అండ్ నెక్స్ట్ చూస్తే సో నెక్స్ట్ టెంపుల్ ఎంట్రీ ప్రోక్లమేషన్ 1930. ద కంటిన్యూస్ స్ట్రగల్స్ ఈవెన్చువల్లీ బోర్ ఫ్రూట్ వెన్ ద మహారాజ్ ఆఫ్ ట్రావెన్కోర్ అండ్ చిత్రిత్ర తిరుమల బల దిస్ ఆర్ సమ్ ఆఫ్ ద పర్సనాలిటీస్ అండ్ ఇష్యూడ్ ద హిస్టారిక్ టెంపుల్ ఎంట్రీ ప్రోక్లమేషన్ ఇన్ ద 1936. ఇదేం చేసింది, ఈ టాపులేషన్ ద బ్యాన్ ఆన్ ద లోవర్ కాస్ట్ హిందూస్ ఎంట్రింగ్ హిందూ టెంపుల్స్ ఇన్ ద ట్రావెన్కోర్ అండ్ మాన్యుమెంటల్ స్టెప్ ఇన్ ద ఇండియన్ సోషల్ హిస్టరీ. ఎప్పుడు తీసుకొచ్చారు, 1936లో తీసుకొచ్చారు. ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని స్ట్రగుల్స్ వల్ల చేసిన తర్వాత తీసుకురావడం జరిగింది. ఓకేనా. సో మహారాజ్ ఆఫ్ ట్రావెన్కోర్ దట్ ఈస్ చిత్ర తిరువల్లల్ బలవరం వర్మ ఇష్యూడ్ ఏం చేశాడు, టెంపుల్ ఎంట్రీ ప్రోక్లమేషన్ 1930 చేశారు. అండ్ శ్రీనారాయణ గౌడ్ ఏ టవరింగ్ ఫిగర్ ఇన్ ద కేరళ సోషల్ రిఫార్మ్ హీ లెడ్ ద ఎజువా కమ్యూనిటీ అండ్ ద ఫౌండర్ ద ఎస్ఎన్డిపి యోగం శ్రీనారాయణ ధర్మ పరిపాలన యోగం. ఈ ఫేమస్లీ కాయిన్ ద స్లోగన్ వన్ క్యాస్ట్ వన్ రిలీజన్ వన్ గాడ్ ఫర్ మ్యాన్ కైండ్. సో ఇలాంటివి మీరు ఎస్ఏ రైటింగ్ కానీ ఏదన్నా మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఇలాంటివి రాస్తే ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఓకేనా. ఇలాంటి పర్సనాలిటీస్ అనే వాళ్ళని మనం మెన్షన్ చేసి మనం ఎగ్జాంపుల్స్గా రాస్తే ఎంత బాగుంటుందండి మీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కూడా. సో చూసారా. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మీకు ఇంత ఇన్ డీటెయిల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అనేది. ఐ హోప్ యూ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ లైక్ టీచింగ్ ఇయర్, వాట్ ఐఎమ్ ప్రొవైడింగ్ ఫర్ యూ టు ఇయర్. ఓకే. సో దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ మీకు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అనేది చాలా గుర్తుండాలండి. ఓకేనా. ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి పర్సనాలిటీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఓకే. సో డామ్ ఇంపార్టెంట్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. లెట్స్ డిస్కస్ దిస్ ఇన్ డీటెయిల్లీ. వాట్ వాజ్ ద కోడ్ నేమ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆపరేషన్ టు లిబరేట్ గోవా, డామన్ అండ్ దీవ్ ఫ్రమ్ పోర్చుగీస్ రూల్. సో మీ అందరికి తెలుసు అనుకుంటా. ఆపరేషన్ కిరణ్, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ రాజు అండ్ ఆపరేషన్ పవన్. సో లెట్స్ సీ. ఓకే. ఎస్. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. సో ద ఆన్సర్ ఈస్ ఆపరేషన్ విజయ్ విచ్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ద 1961. ఓకేనా. సో 1961 జరిగిందనమాట. సో మీనింగ్ విజయ్ అంటే విక్టరీ అని అర్థం. ఓకేనా. సో ద కోడ్ నేమ్ ఫర్ ద మిలిటరీ యాక్షన్ అండర్టేక్ విత్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ ద డిసెంబర్ 1961. ఓకేనా. సో 1977లోనే మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ కూడా పోర్చుగీస్ రిఫ్యూజ్ టు గివ్ అప్ దర్ కొలోనియల్ ఎన్క్లేవ్స్ ఇన్ ఇండియా, గోవా, డామ్ అండ్ దీవ్లో ఉండిపోయారు అనమాట. సో చాలా రోజుల నుంచి డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ జరిగాయి. కానీ ఇండియన్ మిలిటరీ లాంచెస్ 36 అవర్ ట్రై సర్వీస్ స్ట్రైక్ దట్ ఈస్ అన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి సో ఇట్ ఎండెడ్ ఆల్మోస్ట్ 451 ఇయర్స్ ఆఫ్ పోర్చుగీస్ రూల్ అనేది మనకి ఉండడం జరిగింది ఇండియన్ సబ్ కాంటినెంట్లో. 451 ఇయర్స్. ఓ మై గాడ్. సి ఇట్స్ లైక్ ఏ క్రేజీ రైట్.
451 ఇయర్స్ పోర్చుగీస్ రూల్ చేయడం జరిగింది. ఓకే, సో ద ఇండియన్ మిలిటరీ ఆల్సో యూజ్డ్ ద కోడ్ నేమ్ ఆపరేషన్ విజయ్ లేటర్ డ్యూరింగ్ ద 1919 కార్గిల్ వార్ అగెన్స్ట్ పాకిస్తాన్లో కూడా యూజ్ చేయడం జరిగిందండి. ఓకేనా, సో అది జాగ్రత్తగా ఇది ఒక నోట్ పాయింట్ లాగా చూసుకోండి. ఓకే, అండ్ మరి ఆపరేషన్ కిరణ్, ఆపరేషన్ రాజు ఇవేంటి సార్ అంటే ఇట్స్ నాట్ ఎ మేజర్ హిస్టారికల్ సర్స్ ప్రైమర్ యాజ్ ఓకే, ఇది జస్ట్ డిస్ట్రాక్షన్ ఇవ్వడానికి పెట్టడం జరిగింది. ఇటువంటి టైప్ ఆఫ్ అయితే మనకి ఆపరేషన్ అనేది లేదనమాట. ఓకేనా, ఆపరేషన్ దిస్ ఇస్ అ డేరింగ్ మిలిటరీ ఆపరేషన్ లాంచ్డ్ బై ద ఇండియన్ మీద 1987. ఎందుకోసము? టు క్యాప్చర్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద సిహెచ్ఎన్ గ్లేషియర్. ఓకే, సిహెచ్ఎన్ గ్లేషియర్ ఏరియా క్వాడ్ పోస్ట్ లేటర్ రీనేమ్డ్ యాజ్ అ బానా టాప్ ఆఫ్టర్ నాయబ్ సుబేదర్ బానా సింగ్ హూ వాన్ ద పరమ వీర చక్ర ఫర్ దిస్ యాక్షన్. ఓకే, సో ఇది ఆపరేషన్ విజయ్ ఈజ్ రిలేటెడ్ టు ఫర్ ద సిహెచ్ఎన్ గ్లేషియర్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఇండియన్ ఆర్మీ 1987లో మనకి చేయడం జరిగింది. ఓకేనా, ఆపరేషన్ విజయ్ ఎప్పుడు చేస్తారు? 1961లో. ఆపరేషన్ రాజీవ్ ఎప్పుడు చేస్తారు? 1987లో. అండ్ ఆపరేషన్ పవన్, దిస్ వాజ్ ద కోడ్ నేమ్ అసైన్డ్ టు ద ఆపరేషన్ బై ద ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ ద జెఫ్నా ఫ్రమ్ ద ఎల్టీటీ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళన్ అండ్ శ్రీలంక 1987. ఓకేనా, సో ఈ విధంగా మనకి తీసుకురావడం జరిగింది. ఓకే, సో అండ్ అదర్ మనం చూసినట్టయితే ఆపరేషన్ పోలో 1948 పోలీస్ యాక్షన్ అగేన్స్ట్ ద హైదరాబాద్ అండ్ ఆపరేషన్ స్టెబుల్ చేస్ ఏ జాయింట్ ఆర్మీ పోలీస్ యాక్షన్ ఆపరేషన్ అగేన్ నక్సలైట్ మూవ్మెంట్ ఇన్ ద వెస్ట్ బెంగాల్ అండ్ ద నైబరింగ్ స్టేట్స్ అండ్ ఆపరేషన్ మేఘదూత్ 1984. సో ఇట్ ఈస్ ఆపరేషన్ క్యాప్చర్ సిహెచ్ఎన్ గ్లేషియర్ ఇన్ ద కాశ్మీర్ రీజన్. సో పాకిస్తాన్ ఆపరేషన్ అబ్దిల్ అనమాట. ఓకేనా, అబాబిల్ ఆపరేషన్కి దానికి గాను మనము ఆపరేషన్ మేఘదూత్ అనేది తీసుకొచ్చి సిహెచ్ఎన్ గ్లేషియర్ మాది అని చెప్పడానికి తీసుకొచ్చారనమాట. సో అండ్ ఇక్కడ మీరు ఆపరేషన్ రాజీవ్ అండ్ ఆపరేషన్ మేఘదూత్ రిలేటెడ్ టు ద సిహెచ్ఎన్ గ్లేషియర్. ఓకేనా, సో బట్ దాని యొక్క ఆబ్జెక్టివ్ వేరు, దీని యొక్క ఆబ్జెక్టివ్ వేరు. ఓకేనా, సో అర్థం చేసుకోండి. ఎస్, అండ్ నెక్స్ట్ ఆపరేషన్ బ్లూ స్టార్ 1984 మిలిటరీ యాక్షన్ ఆర్డర్ బై ద పిఎం ఇందిరాగాంధీ టు రిమూవ్ సిక్ మిలిటెంట్స్ హైడింగ్ ఇన్ ద హర్మందిర్ సాహిబ్ గోల్డెన్ టెంపుల్లో. ఓకేనా, ఆపరేషన్ బ్లూ స్టార్ వెరీ ఇంపార్టెంట్ వన్. అండ్ ఆపరేషన్ క్యాక్టస్, సో ఇది మనకి మాల్డీవ్స్లో మిలిటరీ కూప్లో తీసుకోవడం జరిగింది. దానికోసం తీసుకొచ్చి 1988లో అండ్ 2001 పరాక్రమ్ ఆపరేషన్ పర్కిన్ ద మ్యాస్ మొబిలైజేషన్ ఇండియన్ ట్రూప్స్ సో అలాంగ్ ద ఎల్ఓఎస్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఇంటర్నేషనల్ బార్డర్ ఫాల్ 2001 ఇన్ ద ఇండియన్ పార్లమెంట్ అటాక్ సంబంధించినప్పుడు ఆపరేషన్ పరాక్రమ్ తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఈ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అని పెట్టుకోండి. ఓకేనా, సో ఆపరేషన్ ఈ సీక్వెన్స్లో అడగడానికి కూడా మనకు ఉంటుంది అనమాట. క్రొనలాజికల్ ఆర్డర్లో మేబీ హీ కెన్ ఆస్క్, రైట్, అడగడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. సో దయచేసి చూసుకోండి, అలా సెట్ చేసుకొని క్వశ్చన్స్ అన్నీ లైక్ డిస్కస్ చేసుకోండి. ఓకేనా, రాసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని. ఓకేనా, సో టుడే దిస్ ఈజ్ అ క్లాస్ ఫర్ యూ. సో వెరీ షార్ట్ వీడియో. సో డ్యూ టు ద టైమ్ కన్స్టెంట్స్ అండ్ పుట్టింగ్ some lot of efforts for you to give the premium content for you. I hope you liking the session. I hope make యూటిలైజింగ్ ఆఫ్ దిస్ సెషన్స్. ఓకేనా, సో యూటిలైజ్ చేసుకోండి, మీ ఫెలోస్ పైన షేర్ చేయండి. సో డూ లైక్ అండ్ షేర్ అండ్ డూ కమెంట్ యాజ్ వెల్ హౌ యూ లైకింగ్ దిస్ సెషన్స్. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో ఇంకేం కావాలి, మీకు ఏం డౌట్స్ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్ చెప్పాలని నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఐ విల్ గోయింగ్ టు డీల్ విత్ దట్ ఆల్ ద థింగ్స్. ఓకేనా, సో ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఐ కెన్ గివ్ యూ ద కంటెంట్ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ టు క్రాక్ ద ఎనీ ఎగ్జామ్. Okay, yes, so let's meet in the next session. So and this is Pawan and I'm signing off. Bye.